వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సీజేపీ నిరసనల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశాలను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ముస్లిం ప్రధాన ఇమాం ఉమర్ అహ్మద్ ఇల్యాసి మద్దతునిచ్చారు. యువత నిరంతరం సంయమనం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని, దూషణలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకులపై బొద్దింకల జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన సందర్భంగా తనను, తన దివంగత తల్లిని దూషించిన విద్యార్థి నిరసనకారులను తాను క్షమించినట్లు ప్రధాని మోదీ ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో తెలిపారు. దూషణలు ఎప్పటికీ దేనిని పరిష్కరించవని, చట్టపరమైన శిక్ష కంటే యువతకు మార్గనిర్దేశం చేయడం మరింత నిర్మాణాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య చర్చ, విమర్శ మరియు విభేదాల మీద వృద్ధి చెందుతుందని, అయితే ప్రధానమంత్రి పదవి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా దానికి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందేనని ఇల్యాసి తేల్చి చెప్పారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు అని ఆయన నొక్కి చెప్పారు. కానీ దేశం ఎన్నుకున్న నాయకుడిపై దూషణ లేదా అవమానకరమైన భాషను ఉపయోగించడం దేశ గౌరవాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ శత్రుత్వాన్ని లేదా ఘర్షణను ప్రోత్సహించి రాజకీయ కథనాలకు ప్రభావితం కావద్దని విద్యార్థులకు సూచించారు. దానికి బదులుగా తమ శక్తిని నిర్మాణాత్మక సంభాషణ, శాంతియుత వాదన మరియు ప్రజాస్వామ్య భాగస్వామ్యం వైపు మళ్లించాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.